శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి. 5వ శ్లోకము. ఓరి పిచ్చివాడా, అల్పమైన ఫలితములనిచ్చే దేవతలతో నీకు ఏమి పని? వీళ్ళు ఎప్పుడో ఫలితాలనిస్తారట. వాళ్ళిచ్చే ఫలితం కూడా మన కళ్ళకు కనపడదు. ఇంతకన్నా ఎవరైనా ఒక రాజును ఆశ్రయించవచ్చును కదా. రాజులైతే ప్రత్యక్షంగానే ఫలితములు ఇస్తారు. దేవతలను ఆశ్రయించటం కంటే రాజులను ఆశ్రయించటం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులు ఈ శ్లోకం రాశారు. రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు తన వద్ద లేదని, ఈశ్వరుడే తన్ను కాపాడాలని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఈ శ్లోకమునకు భావము: సర్వజ్ఞుడవైన ఓ ఈశ్వర, మనుస్మృతి వంటి స్మృతులయందు గాని, తర్క వ్యాకరణముల వంటి శాస్త్రములయందు గాని, వైద్యమునందు కానీ, శకునములు చెప్పుటయందు గాని, కవిత్వమును అల్లుటయందు గాని, సంగీతమును పాడుటయందు గాని, సభలలో వాగ్వాదము చేసే వాచావిష్కరణమునందు గాని, పురాణ కాలక్షేపము చేయుటయందు గాని, మంత్రప్రయోగమునందు కానీ, ఇతరులను స్తుతి చేయుటయందు కానీ, నాట్యమునందు కానీ, హాస్య ప్రసంగమునందు కానీ నాకు నేర్పు లేదు. అటువంటి నా యందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది? వారిని సంతోషపెట్టేందుకు అసలు నేనెవర్ని? నేను ఎంతటి వాడను? శృతి స్మృతి పురాణేతిహాసములందు ప్రసిద్ధుడవైన ఓ ప్రభు, నేను పశువును, నీవు పశుపతివి. కాబట్టి నన్ను దయతో కాపాడు అని ప్రార్థించారు. శ్రీ శంకర భగవత్పాదులు సర్వజ్ఞులు. వారు ఈశ్వరుని అపరావతారము. అయినా భగవంతుని సన్నిధిలో తనను తాను చిన్నపరుచుకొని తాను పశువును అని చెప్పుకున్నారు. ఎందుకంటే కులాభిమానము, ధనాభిమానము, విద్యాభిమానము ఇత్యాది అభిమాన గర్వములు గలవారిని భగవంతుడు ప్రేమించడు, పైగా ద్వేషిస్తాడు. దైన్యము గలవారిని, దీనులను భగవంతుడు ప్రేమిస్తాడు అని నారద భక్తి సూత్రములలో ఇలా చెప్పబడింది. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాత్ అని. పరమేశ్వరునకు అభిమానం గలవారిపైన ద్వేషము, దీనులపైన ప్రేమ ఉంటుంది. కాబట్టి శంకర్లిక్కడ తాను పశువును అని అహంకారమును విడిచిపెట్టి చెప్పారు. నిజానికి వారు జ్ఞాన సరస్వతులు. కానీ భగవంతుని ముందు భక్తులు దాసభావముతోనే ఉండాలని మనకు తెలియపరచడానికే శంకర్లు అలా తన్ను పశువుగా చెప్పుకున్నారని మనం గమనించాలి. దంభో దర్పోభిమానశ్చ, దంభము, దర్పము, అభిమానము అనేవి అసుర గుణములని భగవద్గీత కూడా చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే శంకరులు తాను స్మృతి శాస్త్ర పురాణాదులయందు నేర్పులేని వాడనని తమ వినయాన్ని ప్రదర్శించారు. ఇదిగాక శంకరులు కరుణాస్వరూపులు. మన వంటి అల్పజ్ఞులకు భగవంతుని ముందు నిలబడి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో కూడా తెలియదని గుర్తించి వారు ఈ స్తోత్రమును మనకు అందించారు. కాబట్టి పశువునని మనం భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడం కోసమే వారు ఇలా వ్రాసారని మనం గుర్తించాలి. దేవతలు ఏవో కొద్దిపాటి ఫలితాలను ఎప్పుడో ఇస్తారని, అసలు ఇస్తారో లేదో కూడా తెలియదని భావించి పోనీ రాజులను ఆశ్రయిద్దామనుకుంటే రాజులను మెప్పించి వారి చేత కానుకలను పొందే చాతుర్యములు తన వద్ద ఏమీ లేవని శంకర్లు చెప్పుకున్నారు. అది కాక రాజులు కొంచెం గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా. ఒకవైపు పాశాలను త్రెంచుకోవాలని మనం అనుకుంటూ మనకంటే పెద్ద పశువులైన రాజులను మనం ఆశ్రయించటం అంటే పాశాలను మరింతగా బంధించుకోవటమే కదా. కనుక తనకు ఆ రాజులు ఇచ్చే ధనకనకాదులపై ఆసక్తి లేదని శంకర్లు చెప్పారు. దూర్జటి మహాకవి కూడా తన కాళహస్తీశ్వర శతకంలో ఇలానే చెప్పారు. రాజులు ఇచ్చే ధనకనకాది వస్తువులయందు తన వైముఖ్యాన్ని వెలుబుచ్చారు.
రాజుల్మత్తులు వారి సేవనరక ప్రాయంబు వారిచ్చునం భోజాక్షి చతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యధ బీజంబుల్ తదపేక్ష చాలు బరి తృప్తిం పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర. రాజుల సంపదలు మెరుపుతీగల్లా క్షణకాలమే ప్రకాశించేవి. కాగా ఈశ్వరుడు విభుడు, సర్వజ్ఞుడు, పశుపతి కాబట్టి పశువులు అయిన మానవులు ఈశ్వరుణ్ణే సేవించాలి. అదీకాక తనకు ఏ విద్యలోనూ నేర్పులేదని, చేతగాని వాడనని శంకర్లు చెప్పుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు అన్ని హంగులు ఉన్న కొడుకుల మీద కంటే తెలివి తక్కువ వారు, శక్తిహీనులు అయిన బిడ్డల మీదే మమకారం ఎక్కువ ఉంటుంది కదా. ఈ రహస్యాన్ని గుర్తించే శంకర్లు తన్ను పురాణాది విద్యలందు చతురత లేనివానిగా చెప్పుకున్నారని తెలుసుకోవాలి. మనము పశువులమైతే పరమేశ్వరుడు పశుపతి, అంటే మనల్ని జాగ్రత్తగా కాపాడే గోవుల కాపరన్నమాట. మనల్ని రక్షించడానికే కంకణం కట్టుకున్న పశుపతిని సేవించడానికి స్మృతి శాస్త్ర పురాణ జ్ఞానం అవసరం లేదు. శరణాగత లక్షణమే ముఖ్యం, దాసత్వమే శరణ్యం. ఈశ్వరాయత్త చిత్తమైన దాసత్వమే తప్ప విద్యా విజ్ఞానములు పరమేశ్వరుని మెప్పించలేవని ఈ శ్లోక రహస్యం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.